అనగనగా ఒక పేను. ఆ పేను వేసింది పెసర చేను. ఆ చేను మీద పడింది రాజుగారి కన్ను. అప్పుడేం జరిగింది వినండి. చందమామ కథ. పేను పెసర చేను. అనగనగా ఒక దేశంలో ఒక పేనుండేది. అది అన్ని పేన్ల మాదిరిగా జనాల తలల్లో చేరి కుట్టి పెట్టడం కాకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. ఆ పేనుకు ఉల్లిపాయ పెసరట్లంటే అబ్బబ్బబ్బ చాలా ఇష్టం. రోజు పెసరట్లు పోసుకుంటూ సంతోషంగా ఉండేది. తనకు కావలసిన పెసల కోసం అక్కడ ఇక్కడ వెతుక్కోవడం ఎందుకని ఆ పేను తానే పెసర చేను వేసుకుంది. చేను వేయడం మాత్రమే కాదు, ఆ చేనుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది. ఈ ఎరువు గట్రా వేసి పెంచడం వల్ల పెసర చేను బాగా పెరిగింది. తన పెసర చేనును చూసుకుంటూ పేను మురిసిపోతూ ఉండేది. ఈసారి వచ్చే పెసర పంటలతో పెసరట్లు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మరింత రుచిగా ఉంటాయనుకుంటూ పేను లొట్టలేసుకుంటూ ఉండేది. ఒకసారి ఆ దేశరాజు గారు పల్లకి ఎక్కి ఆ పెసర చేను పక్క నుంచి వెళ్తున్నాడు. ఆ రాజుగారి కళ్ళు పెసర చేను మీద పడ్డాయి. రాజుగారు వెంటనే బోయిలను పల్లకిని ఆపమని అన్నాడు. బోయిలు పల్లకిని ఆపారు. ఈ పెసర చేరు భలేగా ఉంది, ఎవరిది చేను అని బోయిలను అడిగాడు రాజుగారు. దానికి బోయిలు, మహాప్రభో, ఇది పేను పెంచుకుంటున్న పెసర చేను అని చెప్పారు. ఆ మాట విని రాజుగారు ఆశ్చర్యపోయాడు. పేనేంటి, పెసర చేను పెంచడం ఏంటి? ఆ పేనుని గోటితో కుక్కేయండి అన్నాడు. అక్కడే చేనులో కలుపు తీస్తున్న పేను రాజుగారన్న మాటలు విన్నది. పేరుకు పేనే గాని మన పేనుకి పౌరుషం కాస్త ఎక్కువే. దాంతో పేను కూడా రాజేంటి పల్లకి ఏంటి, బయటికి లాగి తొక్కేయండి అంది. అప్పుడు రాజుగారు, ఓహో, పెసరంతా ఉన్న నువ్వు పెసర చేను వేసేసరికి పొగరు బాగా పెరిగినట్టుంది. నీ పొగరు తగ్గిస్తాను. ఇప్పుడే నేను నా కోటకి వెళ్తాను. రేపు ఉదయం మా కోటలో ఉన్న ఆవులన్నింటినీ ఇక్కడికి తోలుకొచ్చి ఈ పెసర చేను మొత్తం మేపించేస్తాను అన్నాడు. ఆ తర్వాత రాజుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజుగారన్న మాటలు విని పేనుకు బాగా కోపం వచ్చింది. ఆ రాజుగారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే తన చేనులో ఉన్న పెసరకాయలన్నీ కోసేసింది. వాటిని ఒలిచి పెసలు బయటికి తీసింది. పెసలు నానబెట్టి రుబ్బి పెసరట్లు పోసింది. ఆ పెసరట్లన్నీ ఒక సంచిలో పెట్టుకుంది. పెసరట్లలో ఒక్కో ముక్క తుంచుకొని తింటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది పేను. దారిలో పేనుకి ఒక తేలు కనిపించింది. ఆ తేలుకి మన పేనుకి గతంలోనే మంచి స్నేహం ఉంది. ఏమై పేను, ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడిగింది తేలు. నేను రాజుగారిని చంపడానికి వెళ్తున్నాను అని చెప్పింది పేను. అవునా, ఇంతకీ నువ్వేంటి తింటున్నావు అని అడిగింది తేలు. పెసరట్టు తింటున్నా అని చెప్పింది పేను. పెసరట్టు అనే మాట వినేసరికి తేలుకి నోరూరింది. నాకు కూడా ఒక ముక్క పెట్టవా అని అడిగింది. నాతో వస్తే నీకు పెసరట్టు పెడతా అని పేను చెప్పింది. తేలు సరే అని పేనుతో కలిసి బయలుదేరింది. పేను ఒక పెసరట్టు ముక్కని తేలుకు పెట్టింది. తేలు పెసరట్టు ముక్కని లొట్టలేసుకుంటూ తింటూ పేను వెంట నడిచింది. ఇలా దారిలో పేనుకి ఒక పాము, ఒక బండరాయి, ఒక పెద్ద పులి ఎదురయ్యాయి. వాటికి కూడా తాను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పింది పేను. వాటన్నిటికీ పెసరట్టు ముక్కలు పెట్టింది. అవన్నీ పేను వెంట రావడానికి ఒప్పుకున్నాయి. పేను, తేలు, పాము, బండరాయి, పెద్ద పులి ఇవన్నీ కలిసి ఆ రోజు రాత్రి సమయంలో రాజుగారి కోటలోకి ప్రవేశించాయి. రాజుగారు 7 అంతస్తుల మేడ మీద గుర్రు పెడుతూ నిద్రపోతున్నారు. పేను వెంటనే తన పథకాన్ని ఆచరణలో పెట్టింది. పెద్ద పులిని వీధి గుమ్మం దగ్గర కాపలాగా పెట్టింది. బండరాయిని పెరట్లో ఉన్న పందిరి మీదకి ఎక్కమని చెప్పింది. పాముని మూలన ఉన్న కర్ర పక్కనే ఉండమని చెప్పింది. ఎవరైనా కర్ర దగ్గరికి వస్తే బుస్సుమని మీద పడమని చెప్పింది. ఇక తేలునేమో దువ్వెన ఉండే గూట్లో ఉండమని చెప్పింది. ఎవరైనా దువ్వెన కోసం గూట్లో చెయ్యి పెడితే కొండితో టక్కుమని పొడి చేయమని చెప్పింది. రాజుగారు గురకబెట్టి నిద్రపోతానే ఉన్నారు. ఇప్పుడు పేను మెల్లగా రాజుగారి తలలోకి దూరింది. కసిదీరా కుట్టింది. నిద్రపోతున్న రాజుగారు బుర్రగొక్కుంటూ నిద్రలేచాడు. తల దువ్వుకోవాలి అనుకుని దువ్వెన ఉన్న గూట్లో చేయి పెట్టాడు. గూట్లో సిద్ధంగా ఉన్న తేలు రాజుగారి చేతిని తన కొండితో టక్కుమని పొడిచింది. తేలు కుట్టడంతో రాజుగారు కెవ్వుమని అరిచారు. కర్ర తీసుకొచ్చి తేలును చంపుదామని కర్ర దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న పాము బుస్సుమని రాజుగారి మీదకి వచ్చింది. రాజుగారు భయపడిపోయాడు.
పెరట్లో పందిరికి ఉన్న కర్రను తెచ్చి పామును చంపుతాననుకొని గబగబా పందిరి దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు పందిరి మీద ఉన్న బండరాయి ఒక్కసారిగా కింద పడింది. వామ్మో, ఎంత పెద్ద రాయి ఇది! నా తల మీద పడి ఉంటే నా తల పచ్చడైపోయేదే అనుకున్నాడు రాజుగారు. పాము రాజుగారిని తరుముతోంది. రాజుగారు వీధి గుమ్మం దగ్గరికి వెళ్తే అక్కడ పులి గాండ్రిస్తూ కనిపించింది. దాంతో రాజుగారు భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు అక్కడికి టీవీగా అడుగులు వేసుకుంటూ వచ్చింది పేను. ఏంటి రాజుగారు, ఏంటి సంగతులు అంది. అప్పటికి గాని రాజుగారికి ఇదంతా పేను చేసిన పని అని అర్థం కాలేదు. అంతే, రాజుగారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పేను కాళ్ళ మీద పడ్డాడు. ఏం రాజుగారు, నా పెసర చేనంతా పాడు చేయిస్తానన్నావుగా, ఇప్పుడేమంటావు అంది పేను. నన్ను క్షమించండి పేనుగారు, ఇంకెప్పుడు మీ పెసర చేను జోలికి రాను అని రాజుగారు చెంపలు వేసుకున్నాడు. దాంతో శాంతించిన పేను రాజుగారిని క్షమించింది. తన స్నేహితులందరినీ వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరింది.